హలో ఎవ్రీవన్. నా పేరు భరద్వాజ్. ఈ వీడియోలో నేను ఒక ఇంట్రెస్టింగ్ పిఎల్సి ఎగ్జాంపుల్ గురించి డిస్కస్ చేస్తాను. అదేమిటంటే స్కూల్ బెల్ సిస్టమ్. మనకి స్కూల్ బెల్ ఉంటుంది కదా! అది స్కూల్ స్టార్ట్ అయినప్పుడు బ్రేక్ టైంలో లేదా స్కూల్ ఎండ్ టైంలో మనకి కావాల్సిన స్పెసిఫిక్ టైమ్స్‌లో మనకి స్కూల్ బెల్ అనేది ఆటోమేటిక్‌గా ఆన్ అయ్యి, ఆటోమేటిక్‌గా ఆఫ్ అయిపోవాలి. దానికోసం మనం లోగో పిఎల్సిని యూజ్ చేసుకొని ప్రోగ్రామ్ చేయాలన్నమాట. మీరు అబ్జర్వ్ చేస్తే కనుక మన స్కూల్ బెల్ అనేది మండే టు ఫ్రైడే రింగ్ అవ్వాలి. ఆ టైమ్స్ ఏంటంటే 8, 9:45, 10, 12:45, 13:30 అంటే 1:30, 16:30, 4:30, 17 అంటే సాయంత్రం 5కి. ప్రతిసారి కూడా బెల్ అనేది 5 సెకండ్సే రింగ్ అవ్వాలి. ఓకే. మండే నుంచి ఫ్రైడే వరకు ఈ పైనున్న టైమ్స్‌లో స్కూల్ బెల్ ఆటోమేటిక్‌గా ఆన్ అయ్యి, ఆఫ్ అయిపోవాలి. ప్రతిసారి కూడా 5 సెకండ్సే ఆన్‌లో ఉండాలి. ఫ్రైడే ఒక్కరోజు మాత్రమే స్కూల్ బెల్ అనేది సాయంత్రం 5:00 కూడా ఇంకొకసారి రింగ్ అవ్వాలి. ఈ సాయంత్రం 5:00 రింగ్ అనేది ఓన్లీ ఫ్రైడే రోజు మాత్రమే. మిగిలిన టైమ్స్‌లో మండే నుంచి ఫ్రైడే వరకు ఈ పైనున్న టైమ్స్ ఫిక్స్‌డ్‌గా మన స్కూల్ బెల్ అనేది ఆటోమేటిక్‌గా స్టార్ట్ అయ్యి, ఆటోమేటిక్‌గా స్టాప్ అయిపోద్ది. ఒక 5 సెకండ్లు ఉన్న తర్వాత. మనం ఎగ్జాంపుల్‌లో 5 సెకండ్స్ తీసుకున్నాము. మనం ఎంత టైం కావాలంటే అంత టైం పెట్టుకోవచ్చు ప్రాక్టికల్‌గా. సో, ఈ లాజిక్‌ని మనం ఏ విధంగా ఇంప్లిమెంట్ చేస్తామనేది ఇప్పుడు చూద్దాం. ముందుగా మీ పిఎల్సి సాఫ్ట్‌వేర్ ఓపెన్ చేసుకోండి. గుర్తుంచుకోండి, ఇటువంటి టైమ్ బేస్డ్ లాజిక్ యూజ్ చేయాలంటే కనుక మీ పిఎల్సిలో ఇంటర్నల్ క్లాక్ ఉండాలి. ఉంటేనే అది సపోర్ట్ చేస్తది. అన్ని పిఎల్సిలోనూ ఇంటర్నల్ క్లాక్ ఉండదు. ఓకే. అదొకటి గుర్తుంచుకోవాలి. ఇప్పుడు మనకి ఆ మండే నుంచి ఫ్రైడే వరకు ఆ టైమ్స్‌లో ఆన్ ఆఫ్ అవ్వాలంటే మనకి ఒక వీక్లీ టైమర్ కావాలి. సో, టైమర్స్ కేటగిరీలో మీకు వీక్లీ టైమర్ ఉంటుంది. ఇది తీసుకోండి. దీనికి కామెంట్ ఇవ్వండి. వీక్లీ టైమర్ 1. ఓకే. మీరు అబ్జర్వ్ చేస్తే కనుక మండే నుంచి ఫ్రైడే వరకు కావాలి కదా! చూడండి. మండే టు ఫ్రైడే. రైట్? సో, మండే, ట్యూస్‌డే, వెడ్నెస్‌డే, థర్స్‌డే, ఫ్రైడే. మనకి ఏ రోజుల్లో టైం అది రింగ్ అవ్వాలో అది ఇక్కడ టిక్ చేసుకోవాలి. టిక్ చేసుకున్నాక టైం ఏంటి? ఫస్ట్ టైం 8:00 మార్నింగ్ 8:00కి బెల్ రింగ్ అవ్వాలి. సో, ఆన్ అనేది నేను యాక్టివేట్ చేస్తున్నాను. ఆఫ్ కూడా యాక్టివేట్ చేస్తున్నాను. సో, మార్నింగ్ 8:00 బెల్ అనేది రింగ్ అవుద్ది. ఓకే. తర్వాత నేను ఆఫ్ టైమ్ వచ్చి ఇక్కడ మనకి సెకండ్స్ లేదు. మీరు అబ్జర్వ్ చేస్తే గనక. ఇది అవర్స్, ఇది మినిట్స్. సెకండ్స్ అయితే ఇక్కడ లేదు. సో, నేను మళ్ళా 8:01 8 గంటల కరెక్ట్‌గా ఎగ్జాక్ట్ 8:00 బెల్ స్టార్ట్ అవుద్ది. ఆఫ్ టైమ్ మనకి ఇక్కడ సెకండ్స్ లేదు కాబట్టి నేను 8:00 పెట్టి 1 మినిట్ పెట్టాను. ఓకే. ప్రస్తుతానికి 1 మినిట్ పెడదాం. దాని తర్వాత చూద్దాం ఏం చేద్దాం అనేది. సో, ఒక టైం కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ టైం ఏంటి? 9:45 మళ్ళా మండే టు ఫ్రైడే. సో, మళ్ళా మీకు మండే టు ఫ్రైడే సెలెక్ట్ చేసుకోండి. ఇన్ కేస్ మీకు వేరే టైమింగ్స్, వేరే డేట్స్ కావాలంటే మీకు కావాల్సిన డేట్స్ అండ్ టైమ్స్ ప్రకారం ఇక్కడ టిక్ చేసుకోవచ్చు. సింపుల్‌గా చెప్పాలంటే. మళ్ళా 9:45 ఎంటర్ చేద్దాం. నేను 1 మినిట్ పెంచుతాను. అదే మినిమమ్ కాబట్టి 9:46. ఓకే. నెక్స్ట్ ఏం టైము?
10 o'clock. సో అగైన్ మండే టు ఫ్రైడే టిక్ చేయండి, ఇవి తీసేయండి. నేను ఆన్ వచ్చి 10, ఆఫ్ వచ్చి 1 minute తర్వాత. సో 10:1. మనం ఒక బ్లాక్లో 3 కండిషన్స్ మాత్రమే ఎంటర్ చేయగలం. చూడండి, 3 టైమ్స్ మాత్రమే ఎంటర్ చేయగలం. 3 ఇచ్చారు లిమిట్. సో ఓకే క్లిక్ చేయండి. ఇది వీక్లీ టైమర్. ఓకే, మనం ఏం చేద్దామంటే ఇంకొక టైమర్ తీసుకుందాం బ్లాక్. మళ్ళీ ఇది ఓపెన్ చేయండి. దీనికి మళ్ళా నేమ్ ఇచ్చేయండి, వీక్లీ టైమర్ 2. ఇప్పుడు మళ్ళా నెక్స్ట్ టైం ఏంటి, 12:45. ఈ టైం ఎంటర్ చేయండి. మండే టు ఫ్రైడే ముందు క్లిక్ చేయండి. మీరు టిక్ పెట్టకపోతే, ఆ రోజు సెలెక్ట్ అవ్వకపోతే ఆ రోజు బెల్ మోగదు. ఓకే, 12:45. ఆఫ్ టైం వచ్చి 1 minute, 12:46. ఇక్కడ 1 minute ఎంటర్ చేయడానికి ఉంది మినిమం ఈ బ్లాక్లో డైరెక్ట్గా, అందుకని 1 minute ఇస్తున్నాం, డాట్ తీసుకోదు. 12:45 కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ 13:30 అంటే 1:30. మళ్ళీ మండే టు ఫ్రైడే క్లిక్ చేయండి, ఇవి తీసేయండి. 13:30. మళ్ళీ ఆఫ్ టైం వచ్చి 13:31. నెక్స్ట్ ఏంటి, 16:30 అంటే 4:30. మళ్ళీ మండే టు ఫ్రైడే సెలెక్ట్ చేయండి, 16:30కి బెల్ స్టార్ట్ అవుతుంది. మనం 16:31 పెడదాం. 3 కేసులు వాడేసాం మనం ఈ బ్లాక్లో. ఓకే ప్రెస్ చేయండి. మీరు ఇప్పుడు చూస్తే కనుక ఈ మండే టు ఫ్రైడేకి ఉన్న కామన్ టైమింగ్స్ అన్నీ కంప్లీట్ అయిపోయాయి. ఓకే, ఇప్పుడు ఈ కింద మీరు లాస్ట్ లైన్ చూస్తే కనుక ఫ్రైడే ఒక్కరోజు మాత్రమే 5 o'clockకి విడిగా బెల్ స్టార్ట్ అవ్వాలి. 5 seconds. ఓకే, సో ఇప్పుడు ఏం చేయాలి, ఇంకో బ్లాక్ తీసుకోండి, మళ్ళీ ప్రాపర్టీస్లోకి వెళ్ళండి, బ్లాక్ నేమ్ ఇద్దాం వీక్లీ టైమర్ 3. నాకు ఓన్లీ ఫ్రైడేస్ 5 o'clockకి రింగ్ అవ్వాలి, అందుకని నేను ఓన్లీ ఫ్రైడే మాత్రమే సెలెక్ట్ చేసుకున్నాను, ఇంకేం సెలెక్ట్ చేయట్లేదు, అవసరం లేదు. ఎంత టైం ఎంత, 5 o'clock అంటే 17:00. నెక్స్ట్ 17:01. మిగిలినవి నాకు అవసరం లేదు కాబట్టి ఇంకా మనకి ఎంటర్ చేయడానికి ఇంకేమీ కండిషన్స్ లేవు కాబట్టి నేను ఇవేమీ ఇంకా యూజ్ చేయట్లేదు. ఓకే కొట్టేస్తున్నాను. సో ఇప్పుడు మనకి 3 బ్లాక్స్ వచ్చాయి, టైమింగ్స్ అన్నీ వచ్చాయి కదా. ఇప్పుడు ఈ వీక్లీ టైమర్లు ఉన్నాయి కదా, ఈ 3 వాటిని కూడా మనం కలిపేద్దాం. అప్పుడు ఏం చేయాలి, బేసిక్ ఫంక్షన్లోకి వెళ్తే కనుక మీరు ఒక ఆర్ గేట్ తీసుకొని దీనికి ఇవన్నీ ఇన్పుట్గా ఇవ్వాలి. వీక్లీ టైమర్ అవుట్పుట్ ఏంటి, ఒక డిజిటల్ బిట్, అందుకని మనం డైరెక్ట్గా ఆర్ గేట్కి కనెక్ట్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు మనకి ప్రోగ్రామ్ ఎంతవరకు వచ్చిందంటే కనుక మనం చెప్పిన డే అండ్ టైంలో వీక్లీ టైమర్ ఒక డిజిటల్ బిట్ ఇస్తుంది. ఆ బిట్ ఎంతసేపు ఉంటుందంటే మనం టైం ఎంతసేపు చెప్పాం, ఆన్ టైం వచ్చి ఫర్ ఎగ్జాంపుల్ 8 o'clock, ఆఫ్ టైం వచ్చి 8 o'clock 1 minute. మనం చెప్పిన టైమింగ్స్లో 1 minute సేపు అవుట్పుట్ ఆన్లో ఉంటుంది. ఓకే, మనకి ఇన్ కేస్ 1 minute స్కూల్ బెల్ రింగ్ అవ్వాలనుకోండి, అప్పుడు ఈ ఆర్ అవుట్పుట్లో డైరెక్ట్గా స్కూల్ బెల్ అవుట్పుట్ కనెక్ట్ చేసేస్తే మనకి మన ప్రోగ్రామ్ కంప్లీట్ అయిపోద్ది. కానీ మీరు చూస్తే కనుక మన స్కూల్ బెల్ ఎంతసేపు రన్ అవ్వాలి, 5 seconds రన్ అవ్వాలి, నాకు 1 minute అవసరం లేదు. దీనికి ఏం చేద్దామంటే
ముందుగా ఒక టైమర్ తీసుకుందాం. ఆన్ డిలే టైమర్. ఓకే. ఇది ఆన్ డిలే టైమర్. నేను ఇందులో 5 సెకండ్స్ ఎంటర్ చేస్తున్నాను. ఓకే. తర్వాత ఒక ఎక్స్ఆర్ బ్లాక్ తీసుకుంటాను. ఇదేంటిది? ఎక్స్ఆర్. దాని తర్వాత మన అవుట్పుట్ తీసుకుందాం. ఏంటి అవుట్పుట్? మన స్కూల్ బెల్. స్కూల్ బెల్. ఇప్పుడు ఏం చేద్దామంటే మన ఆర్ అవుట్పుట్ని తీసుకెళ్ళి డైరెక్ట్గా నేను ఆర్ గేట్కి ఇచ్చేస్తాను. సారీ, ఎక్స్ఆర్ గేట్కి ఇచ్చేస్తాను. మళ్ళీ ఆర్ అవుట్పుట్ తీసుకెళ్ళి ఆన్ డిలే టైమర్ కూడా ఇస్తాను. తర్వాత ఆన్ డిలే టైమర్ అవుట్పుట్ తీసుకెళ్ళి ఎక్స్ఆర్ సెకండ్ ఇన్పుట్కి ఇస్తాను. ఎక్స్ఆర్ అవుట్పుట్ వచ్చి మన స్కూల్ బెల్. ఓకే. ఇప్పుడు మన ప్రోగ్రామ్ అనేది కంప్లీట్ అయిపోయింది. మనం టైమింగ్స్ ఫిక్స్ చేసాం. దాని తర్వాత ఈ టైమింగ్స్ అన్నిటిని ఆర్ పెట్టి సమ్ చేసాం. అంటే ఈ టైమింగ్స్లో ఎప్పుడు ఆన్ అయినా సరే ఫైనల్గా ఒక బిట్ ఆన్ చేస్తున్నాం. తర్వాత ఈ ఎక్స్ఆర్ ఆన్ డిలే టైమర్ యూజ్ చేసుకుని మనం అవుట్పుట్ని 5 సెకండ్స్ మాత్రమే ఆన్ చేస్తున్నాం. ఓకే. అది ఎలాగా అనేది మనం సిమ్యులేషన్ చేసి చెక్ చేద్దాం. ఇప్పుడు టూల్స్లోకి వెళ్ళి సిమ్యులేషన్ స్టార్ట్ చేస్తాను. ఓకే. సిమ్యులేషన్ స్టార్ట్ అయింది. మనం సిమ్యులేషన్లో డేట్ అండ్ టైం చేంజ్ చేసుకోవచ్చు. ఓకే. మన ఫస్ట్ టైం ఏంటి? మండే టు ఫ్రైడే మార్నింగ్ 8 o'clock. సో నేనేం చేస్తానంటే ఈ క్లాక్ సింబల్ ఉంది కదా కింద, అది క్లిక్ చేస్తాను. ఇక్కడ డేట్ అండ్ టైం వచ్చింది కదా, నేను ఇందులో టైం చేంజ్ చేస్తున్నాను. ప్రజెంట్ ఏం డే ఉందంటే ఫ్రైడే ఉంది. సో ఓకే, నేను 7:59:55 పెడతాను. ఓకే కొడతాను. అప్లై కొట్టి ఓకే కొట్టాను. చూడండి ఇప్పుడు ఏమైందో, టైం రన్ అవుతుంది. ఎప్పుడైతే 8 అవుద్దో ఈ బిట్ ఆన్ అవుద్ది. వీక్లీ టైమర్ 1 చూడండి ఆన్ అయింది. ఆర్ గేట్ ఆన్ అయింది. టైమర్ స్టార్ట్ అయింది. స్కూల్ బెల్ ఆన్ అయింది. కరెక్ట్గా 5 సెకండ్స్ తర్వాత ఏమైంది? స్కూల్ బెల్ ఆగిపోయింది. ఇంకా వీక్లీ టైమర్ 1 బిట్ ఆన్లోనే ఉంది. ఎందుకని? ఈ వీక్లీ టైమర్ బిట్ అనేది మనం 1 minute పెట్టాం. మినిమం ఇక్కడ ఉన్నదే 1 minute. సో ఖచ్చితంగా ఆన్ టైం తర్వాత ఆఫ్ టైం 1 minute తర్వాత ఆఫ్ అవుద్ది. అంతకన్నా తక్కువ ఎంటర్ చేయడానికి లేదు. సో 1 minute సేపు ఈ బిట్ ఆన్లో ఉంటుంది, వీక్లీ టైమర్ 1 అనే బిట్. కానీ మనం ఈ ఆన్ డిలే టైమర్ ఎక్స్ఆర్ బ్లాక్ 2 బ్లాక్లు యూజ్ చేసి మనం ఓన్లీ 5 సెకండ్స్ మాత్రమే మన స్కూల్ బెల్ని ఆన్ చేసాం. ఓకే. మీరు అబ్జర్వ్ చేస్తే కనుక, మీరు ఎక్స్ఆర్ ఫంక్షన్ బ్లాక్ యూజ్ చేసుకుంటే కనుక 2 ఇన్పుట్స్ డిఫరెంట్గా ఉంటేనే అవుట్పుట్ ఆన్ అవుద్ది. 2 ఇన్పుట్స్ సేమ్ అయితే కనుక అవుట్పుట్ ఆఫ్ అయిపోద్ది. ఆ లాజిక్ని యూజ్ చేసి మనం ప్రజెంట్ స్కూల్ బెల్ని 5 సెకండ్స్ మాత్రమే ఆన్ చేస్తున్నాం. ఈ ఆన్ డిలే టైమర్ ఒక 5 సెకండ్స్ వెయిట్ చేస్తుంది. చూడండి మళ్ళీ చేద్దాం. నేను మళ్ళీ ఇప్పుడు టైం చేంజ్ చేస్తాను. 7:59:55. ఈసారి అబ్జర్వ్ చేయండి మళ్ళీ 8 అవ్వగానే వీక్లీ టైమర్ ఆన్ అవుద్ది. ఆర్ గేట్ అవుట్పుట్ ఆన్ అవుద్ది. డిలే టైమర్ స్టార్ట్ అయింది. స్కూల్ బెల్ ఆన్ అయిపోయింది. ఎప్పుడైతే 5 సెకండ్స్ కంప్లీట్ అవుద్దో డిలే 5 సెకండ్స్ తర్వాత ఈ బిట్ని మళ్ళీ ఎక్స్ఆర్ పంపించేస్తుంది. ఎక్స్ఆర్ 2 ఇన్పుట్లు ఇప్పుడు సేమే కాబట్టి 1 అంటే అవుట్పుట్ 0. అందుకని స్కూల్ బెల్ ఆఫ్. ఇదే సింపుల్ లాజిక్. 1 minute తర్వాత ఇవి కూడా ఆఫ్ అయిపోతాయి. ఏది? వీక్లీ టైమర్ 1 ఇన్పుట్ ఆఫ్ అయిపోద్ది. వీక్లీ టైమర్ 1 అయిపోతే ఎక్స్ఆర్ ఆగిపోద్ది. ఇవి కూడా ఆగిపోతాయి. ఆన్ డిలే కూడా ఆగిపోతుంది. మీరు దాన్ని కూడా చెక్ చేసుకోవచ్చు. నేను టైం మళ్ళీ ఇంక్రీజ్ చేస్తాను. ప్రజెంట్ 8:36 ఉంది కదా,
నేను 55 పెట్టేస్తాను. అప్లై. చూడండి. ఎప్పుడైతే 8:1 అవుద్దో ఇది అయిపోద్ది బిట్. అన్ని బిట్లు అయిపోయినాయి. సింపుల్. నెక్స్ట్ మనం ఏం చెక్ చేద్దాం? 9:45 చెక్ చేద్దాం. సో ఇప్పుడు నేనేం చేస్తానంటే క్లాక్ సింగిల్ ఓపెన్ చేసుకుని నేను ఫిబ్రవరిలోకి వెళ్తాను. 19 సెలెక్ట్ చేశాను. అంటే వెడ్నెస్డే. టైం వచ్చి మనం 9:45 కదా. సో 9:44 55 ఇస్తాను. మళ్ళీ సేమ్ చెక్ చేయండి. అప్లై కొడతాను. టైం వచ్చేసింది. 9:45 అయితే మళ్ళీ సేమ్ బిట్ ఆన్ అయింది. స్కూల్ బెల్ ఆన్ అయింది. 5 సెకండ్స్ తర్వాత డిలే టైంలో బిట్ ఇటు పంపిస్తుంది. ఎక్స్ఆర్ ఇన్పుట్ 2 ఇన్పుట్లు సేమ్ అవుతాయి కాబట్టి ఎక్స్ఆర్ అవుట్పుట్ అయిపోద్ది. సో స్కూల్ బెల్ అయిపోయింది. ఓకే, సింపుల్. అప్లై. ఇప్పుడు మనం వీక్లీ టైమర్ 2 చెక్ చేద్దాం. ఇందులో మండే 13:30 చెక్ చేద్దాం. మీరు చూస్తే కనుక అక్కడ ఏమి ఇయర్తో సంబంధం ఉండదు. ఓన్లీ డేసే. మండే, ట్యూస్డే, వెడ్నెస్డే అదే కౌంట్ అవుద్ది. అది ఏ సంవత్సరం అనేది కౌంట్ అవ్వదు. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇప్పుడు ఇయర్ చేంజ్ చేస్తాను. నేను 2030కి వెళ్తాను. ఓకే, మంత్ వచ్చి లెట్స్ సే జూలై. ఇక్కడ నేను మండే సెలెక్ట్ చేస్తాను 22. ఓకే, సో జూలై 22 2030 డేట్. టైం ఏంటి? మధ్యాహ్నం 12:30 13:30 తీసుకుంటాను కదా. సో 13:30 కదా. సో 29 ఎంటర్ చేస్తాను. 55. ఓకే, ఇప్పుడు నేను ఓకే అప్లై కొడతాను. చూడండి, టైం వచ్చింది. టైము డేట్ 2 మార్చేసాం. 13:30 అవగానే ఈ వీక్లీ టైమర్ 2 ఆన్ అవుద్ది. అగైన్ ఆర్ అవుట్పుట్ ఆన్ అయింది. స్కూల్ బెల్ ఆన్ అయింది. 5 సెకండ్స్ తర్వాత ఆన్ డీలే టైమర్ ఆన్ అవుద్ది కాబట్టి ఎక్స్ఆర్ ఇన్పుట్ 2 సేమ్ అయిపోతే కనుక ఏమవుద్ది? స్కూల్ బెల్ ఆఫ్ అయిపోద్ది. మళ్ళీ 1 మినిట్ తర్వాత మీకు వీక్లీ టైమర్ 2 అయిపోద్ది. ఈ బిట్స్ అన్నీ కూడా ఆఫ్ అయిపోతాయి. సింపుల్. మీరు చెక్ చేస్తే కనుక ఫ్రైడే మాత్రమే మనం ఈవినింగ్ 5 o'clockకి ఒకసారి ఆన్ చేస్తున్నాం. సో అది కూడా చెక్ చేద్దాం. నేను మళ్ళా ఇయర్ చేంజ్ చేస్తాను. 2040కి వెళ్దాం. ఓకే, మంత్ చేంజ్ చేద్దాం. డిసెంబర్కి వెళ్దాం. సో ఫ్రైడే సెలెక్ట్ చేశాను 28. సో డిసెంబర్ 28 2040 ఈవినింగ్ 5 o'clock. సో 17 ఎగ్జాక్ట్ అంటే 16:59 తీసుకుంటున్నాను. సో 5 సెకండ్స్ తర్వాత 5 o'clock అవుద్ది. ఓకే కొట్టాను. చూడండి, ఇప్పుడు వీక్లీ టైమర్ 3 ఆన్ అవుద్ది. అగైన్ సేమ్ ప్రాసెస్. ఆర్ గేట్ ఆన్ అయింది. స్కూల్ బెల్ ఆన్ అయింది. ఎక్స్ఆర్ గేట్ 1 0 అంటే ఇన్పుట్ డిఫరెంట్ కాబట్టి ఎక్స్ఆర్ గేట్ అవుట్పుట్ ఆన్. మళ్ళీ ఇన్పుట్ సేమ్ అయినాయి కాబట్టి ఎక్స్ఆర్ గేట్ అవుట్పుట్ ఆఫ్. ఈ వీక్లీ టైమర్ 1 minute అయిన తర్వాత ఇది ఆగిపోద్ది. ఇది 0 ఆర్ అవుట్పుట్ 0 అయిపోద్ది. ఇది 0 అయిపోద్ది. ఆన్ డీలే ద్వారా వచ్చేది కూడా 0 అయిపోద్ది. 2 0 0 అంటే సేమ్ స్టేటస్ కాబట్టి అవుట్పుట్ ఆఫ్లోనే ఉంటుంది. సో ఇది మనం అప్లై. మన స్కూల్ బెల్ సిస్టమ్ ఈ విధంగా మనం ఇంప్లిమెంట్ చేసుకోవచ్చు ప్రాక్టికల్గా. అయిపోయింది. మనం ఇచ్చిన ఇన్పుట్ డేట్ అండ్ టైం ప్రకారం, యాక్చువల్గా డేట్ కాదు డే. వీక్లీ టైమర్ అనేది ఇయర్తో సంబంధం లేదు, మంత్తో సంబంధం లేదు. ఆ ప్రజెంట్ వీక్లో మండేయా ట్యూస్డే మనం సెలెక్ట్ చేస్తున్న ఆప్షన్ బట్టి ఆటోమేటిక్గా ఆన్ ఆఫ్ చేస్తుంది. మనకు 1 minute కంటిన్యూస్గా స్కూల్ బెల్ అవసరం లేదు కాబట్టి ఇక్కడ ఒక సర్క్యూట్ అనేది మనం యూజ్ చేసుకున్నాం. ఆటోమేటిక్గా సమ్ 5 seconds 10 seconds ద్వారాను అవుట్పుట్ ఆఫ్ అయిపోయేలాగా. ఓకే, మీరు ఒక టాస్క్ ఏంటంటే సింపుల్ టాస్క్. మన ఆర్ గేట్ అవుట్పుట్ వచ్చిన తర్వాత నేను ఎక్స్ఆర్ బ్లాకు, ఆన్ డిలే బ్లాకు ఈ విధంగా యూస్ చేసి నేను అవుట్పుట్ ఆఫ్ చేస్తున్నాను కదా 5 seconds తర్వాత. మీరు వేరే బ్లాక్స్ ఏదైనా యూస్ చేసి ఇలా ఆటోమేటిక్గా 5 seconds తర్వాత మన స్కూల్ బెల్ ఆఫ్ అయిపోయేలాగా ట్రై చేయండి. వేరే కాంబినేషన్ బ్లాక్స్ యూస్ చేసి ఏ విధంగా అయినా మనం యూస్ చేసుకోవచ్చు. ఇదొకటే ఆప్షన్ కాదు.
ఓకే. మీరు ఆలోచించండి. మీ ఐడియాస్‌ని మన కామెంట్స్ ద్వారా షేర్ చేసుకోండి. థాంక్ యూ.